కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలమ్మా. మీ అందరికి కూడా మరొకసారి ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. మంచిది. ఏమైనప్పటికీ కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు మనం వినవలసినటువంటి వారము కనుక ఆయన మాట ప్రకారం మనం జరిగించాలి. అందుకే ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని దేవుడు మనకు ఈరోజు ఆగస్టు మాసం ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. 5 వారాలుగా మనలను, మన కుటుంబాలను, మన పరిచర్యలను, మన సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ కాపాడినటువంటి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం వరకు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే నిజంగా కూడా ఆయన కృప అని మనం నమ్మాలి. ఎన్నడూ కూడా ఆయన మందిరాన్ని మనం విడవకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ. అందుకే దావీదు ఏమంటున్నాడు అని అంటే, నీ మందిర ఆవరణంలోనే, ఇంకా మందిరంలో కాదు, నీ మందిర ఆవరణంలో ఒక్క దినం గడిపితే, ఎన్ని దినాలటమ్మా? ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమట. అంటే మనం ఒక 3 గంటల దీంట్లో గడుపుతున్నాం అంటే 3000 గంటల కంటే శ్రేష్టం. ఇంకా ఆయన మందిరంకి వచ్చినాం మనం, ఆయన మందిర ఆవరణంలోనే అంటున్నాడు ఆయన. ఎంత ధన్యులమో అది మనకి ఇప్పుడు అర్థం కాదు. అది మనము ఆయన ఎదుట నిలబడ్డప్పుడు నువ్వెన్నిసార్లు ఆబ్సెంట్ అయ్యావు, నువ్వు మందిరానికి వచ్చావు, నువ్వెంత సమయం దేవుని స్తుతించావు, నువ్వెంత సమయం దేవుని ఆరాధించావు, ఎంత సమయం గణపరిచావు, ఇవే చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఇవే ఆయన చూసేటువంటి దేవుడు. ప్రతిదీ చూస్తాడని నమ్మాలి మనం. సీసీ కెమెరా ఉన్న దగ్గరనే భయపడడం కాదు, దొంగలు వస్తున్నారని భయపడడం కాదు, లేకపోతే కుక్కలు ఉన్నాయని భయపడడం కాదు, మరీ ముఖ్యంగా దేవుడు ఉన్నాడని భయపడాలి. చప్పట్లు కొడదాం. దేవుడు ఉన్నాడని భయపడాలి. ఇక్కడ ఎవరు లేరు కదా, ఇక్కడ నుండి ఏం తీసుకుపోయినా పర్వాలేదని అనుకునేవారు కూడా ఉన్నారు. మన మధ్యలోకి ఈ యొక్క మందిరంలో నుండి ఎన్నో వస్తువులు వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే ఎత్తుకపోతాను. ఈరోజు కూడా ఒక ఫ్రేమ్ ఎత్తుకపోయాడు. నిన్నటి దినాన్ని, మొన్నటి దినం చాప ఎత్తుకపోయారు. అంతకుముందు మన మైకులు ఎత్తుకపోయారు. అంతకుముందు తాళాలు బలగొట్టాడు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు కదా, నన్ను ఎవరు చూడడం లేదులే, నాకేం కాదులే అని. ఇప్పుడు వాళ్ళు ఉత్సాహంతో ఉంటున్నారు, సంతోషంతో ఉంటున్నారు. కానీ వాళ్ళ చెవు పిండి తీసుకొచ్చేటువంటి ఒక రోజు ఉన్నది. హల్లెలూయా. తప్పకుండా ఉంటుంది. వాళ్ళకు భయాన్ని కూడా పుట్టించేటువంటి దేవుడు. భయాన్ని పుట్టించి ఏదో ఒక సంఘంలో వాళ్ళు సాక్షిగా, అయ్యా నేను నేను నీ మందిరంలోకి వెళ్ళి ఎత్తుకొచ్చానని కూడా వాళ్ళు ఒప్పుకునేటువంటి రోజు కూడా లేకపోలేదు. హల్లెలూయా. మనం వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. మనందరం కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళందరికీ మారు మనసు కలగాలి, రక్షణలోనికి రావాలి. మరలా ఇంకో ఇలాంటి పనులు వాళ్ళు చేయకూడదు. వారిని చూసి ఇంకా అనేకులు మారాలని మనం ప్రార్థన చేయాలి. మంచిది. మనం వాక్యంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథకర్త రాసినటువంటి 10వ అధ్యాయంలో మొదటి మాటగా మనం తీసుకుందాం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. చాలు, మనందరికీ తెలుసు. ఇవన్నీ మనం అనుభవించాం.
ఒకప్పుడు మన ఇళ్లలో నూనె సీసాలోకి కూడా జిల్ల పురుగులు పోయేది, చీమలు పోయేది, తెలుసు కదమ్మా. ఇప్పటికి కూడా పోతూ ఉంటాయి. పోయినప్పుడు కంపు కొడుతూ ఉంటుంది. అది దాన్ని అట్నే కూరలో పోసుకుంటామా, ఏం చేస్తాం దాన్ని కదా. ఇక్కడ కూడా చెప్తున్నాడు ఆయన, బుక్కవాని తైలములో, తైలం అని అంటే నూనె లేకుంటే సెంట్, బుక్కవాని తైలములో సచ్చిన ఈగలు పడుట చేత అది వాసన కొడుతుంది. వాసన ఈ జిల్ల పురుగు గింత ఉన్నది ఎట్లా పోయిందని మనమే పరిచయం అయ్యేది ఒకప్పుడు. కానీ ఆయన అంటున్నాడు నిజమే, వాసన కొడుతుంది. కొంచెము బుద్ధిహీనత, కొంచెం అట. హల్లెలూయా. మనం అనుకుంటాం కదా, ఒక రోజు ప్రార్థన చేయకపోతే ఏం కాదులే, ఒక వారం చర్చికి పోకపోతే ఏం కాదులే, ఇది కొంచెమే అని మనం అనుకుంటాం. ఇది కొంచెమే, ఈగలు కొంచెమే. ఇప్పుడు ఆ క్యాన్ వాటర్ ఉందమ్మా, ఆ క్యాన్ వాటర్లో ఏదైనా ఒక బల్లి పడ్డదనుకో, వాటిని ఏం చేస్తాం మనం? ఆ బల్లి కొంచెమా లేకుంటే దాన్ని నిండా పడ్డదా? కొంచెం. గుర్తు పెట్టుకోండి, కొంచెమే కదా, చిన్నదే కదా అని దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా ఈ విధంగా మనం అనుకోకూడదు. కొంచెము బుద్ధిహీనత, బుద్ధిహీనత, బుద్ధిహీనత అంటే ఒక్కొక్కసారి బుద్ధిహీనత అంటే మతిమరుపు కావచ్చు, లేకుంటే మరి ఇంకోదైనా కావచ్చు. బుద్ధిహీనత, మన బుద్ధిహీనత అంటే మనము పొయ్యి మీద ఏమైనా గిన్నె పెట్టేసి బయటకు వచ్చి ముచ్చట పెడతా ఉంటే అయ్యో నా మతిపాడు కానీ అక్కడ పొయ్యి మీద పెట్టేసిందని మనం ఉంటాం. అది బుద్ధిహీనత, తెలివి తక్కువతనం. అదే తెలివి గల వాళ్ళు ఏం చేస్తారంటే అదే గ్యాస్ను సిమ్ములో పెట్టి ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదని బయటకు వెళ్తారు వాళ్ళు. అది బుద్ధిహీనతకు సంబంధించింది కాదు. ఇక్కడ ప్రతి విషయంలో అంటున్నాడు. నేను చిన్నగా చెప్తున్నాను మీకు, ఏ విషయంలోనైనా ఇది చిన్నదే కదా, ఇది కొద్దిగానే కదా, అంతేనా? కొంతమంది అంటారు గీ 1 కాయ 2 కాయలు తెంపినందుకే మమ్మల్ని దొంగలు అంటానవా అంటారు కొంతమంది. నీది నువ్వు తీసుకో అంటారు. మళ్ళా అది ఎప్పుడు కూడా పొరపాటే మనం చేసేది, ఎప్పుడు కూడా పొరపాటు. అందుకే అంటున్నాడు కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొడతా ఉంటది. హల్లెలూయా. కొంచెము బుద్ధిహీనత, కొంచెం పొరపాటు, కొంచెం ఎప్పుడు నమ్మద్దు, ఒక్కసారే కదా అని అనుకోవద్దు. కొంచెం 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 కొంచెం. అవ్వ చెట్టు ఫలాలని తిన్నదా అమ్మ? ఎన్ని పనులు తిన్నది? కొన్ని కొన్ని. ఈ కొంచెంలోనే ఉంటుంది. ఏమవుతుంది? కొంచెమే కదంటాం మనం. ఈ కొంచెం ఎప్పుడు కూడా నమ్మద్దు. ఈ కొంచెమే మన ప్రాణం తీస్తుంది. ఈ కొంచెమే మనలను నరకానికి నడిపిస్తుంది. హల్లెలూయా. కొంచెము ఎప్పుడు కూడా నమ్మద్దు. అందుకే అంటున్నాడు కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల. ప్రతి ఒక్కరి త్రాసులో పెడతాడు ఆయన. ఎక్కడ పెట్టడమ్మా? త్రాసులో. మనకు తెలుసు, కాంట కొట్టేటోళ్ళని చూస్తూ ఉంటాం. కాంట కింద ఏదో పెడతా ఉంటారు, ఏదో ఎన్నో రకాలుగా మోసాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనమే త్రాసులకు పోతామన్న సంగతి ఎవరికి తెలియదు. చిన్నప్పుడు మేము అనుకునేది, ఒక గుండు పిన్ను తీసుకున్నా లేకుంటే ఒక సూది తీసుకున్నా దేవుడు నిన్ను ఈ బెజ్జంలోకి వెళ్ళి ఈగిస్తాడని అనేది. మేము తప్పకుండా ఈగిస్తాడు మనల్ని. ఏ పొరపాటు చేసినా తప్పకుండా ఆయన లిస్టులో ఉంటుంది. మన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసి ఉంటాం, మనం ఎన్నో గ్రహపాట్లు చేసి ఉంటాం. మందిరానికి రాకుండా అనాలోచితంగా మన ఇష్టానుసారంగా వచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు లేకపోలేదు. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ కొంచెము బుద్ధిహీనత. కొంచెం బుద్ధిహీనత ఏమైపోయిందో ఒకసారి దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో పోదాం మనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూసుకుందాం.
5వ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానించుకుందాం. పేజ్ నెంబర్ వచ్చి 736. రాజకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం తాగుచుండను. మంచిదే. ఎంతమందినట? 1000 మందికి దావతిస్తున్నాడట. హల్లెలూయ. మనకు 500 మంది పెళ్లిళ్ళకి వస్తేనే పెద్ద హైరాణ పడిపోతాం మనం. రాజు ఏం చేస్తున్నాడట? 1000 మందికి దావతిస్తున్నాడట. ఇస్తే ఇవ్వని, ఆయనకు ఉన్నది ఆయన ఇస్తా ఉన్నాడు, ఇచ్చుకోనండి. కానీ ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, బెల్షస్సరు ద్రాక్షరసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు. ఏటిలో ద్రాక్షరసం పోతున్నారట? వేటిలో పోతున్నారు? తన తండ్రి, ఏది బెల్షస్సరు తండ్రి ఏం చేశాడనంటే, దేవాలయములో, యెరూషలేము దేవాలయములో, హల్లెలూయా, ఇలాంటి మందిరములో ఉన్నటువంటి పాత్రలు, హల్లెలూయా, మనం ద్రాక్షరసం తీసుకుంటామే, అర్థమవుతుందా అమ్మ? ఆ పాత్రలు చూడండి, ఇక్కడ అంటున్నాడు, త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి తేవలసినవి? టెంట్ హౌస్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి, లేకుంటే గ్లాసులు దుకాణంలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. అంతేనా కాదా? ఇప్పుడు మీరేమో ఫంక్షన్ చేసుకుంటారమ్మా, మాట చెప్తున్నా, వేరే రకంగా అనుకోకండి. మనం మందిరంలో ఇస్తారులు మిగిలిపోయినాయి కదా, ఇక్కడ తెచ్చుకుంటే అయిపోయి ఓ ఫంక్షన్ వెళ్తుంది కదా, గిలాసాలు తీసుకపోతే ఓ ఫంక్షన్ వెళ్తుంది కదా అని అనుకోకూడదు. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని బట్టి తేపోండి, మనవి ఉన్నాయి కదా, మళ్ళీ పైసలు ఎందుకు వేరు పెట్టుకోవాలి అని వాటిని తెప్పించి వాటిలలో మందు పోసి 1000 మందికి ఇస్తున్నాడు. అప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు తాగుతున్నారు. అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తాగుతున్నటువంటి సందర్భం అది. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసం ఇది. హల్లెలూయా. తప్పట్లు కొడదాం. ఇది దేవుని, మనుషుల నివాసం కాదు ఇది. మనం వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉండేటువంటి స్థలం ఇది. ఆయన లేడు, ఇక్కడ సీసీ కెమెరా లేదు, ఇక్కడ ఎవరు చూస్తలేరు, ఇక్కడ ఏది తీసుకుపోయినా పని పర్వాలేదు అనుకునేటువంటి వాళ్ళకి ఖబర్దారు. హల్లెలూయా. ఆయనే తీర్పు తీరుస్తాడు ఆయన. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరములు, అవి బంగారం. అవి హల్లెలూయా. మన దగ్గర లేని ప్లాస్టిక్, కానీ అవి బంగారువి. ఏంటి అటమ్మా? ఏం పాత్రలు అవి? ఎవరు అప్పుడు ఎంతలేరు. ఏంటమ్మా మీకు వినపడతలేదా? ఏం పాత్రలు? మరి ఎందుకు మాట్లాడతలేరు? హల్లెలూయా. మాట్లాడాలి కదా. మీరు నిద్రపోతారా? మీరు కళ్ళు తెరిచి నిద్రపోతారా? మరి నాకు తెలియదు. మీరు ఏడు చూస్తాలో నాకు తెలియదు. మరి తెలవాలి ఏం ఉపకరణాలు. రేపు అడుగుతారు ఎవరైనా, ఏ ఉపకరణాలు ఉంటాయి. మీరు ఏ వాక్యం వింటారంటే ఏం చెప్తారమ్మా? బయట ప్రతి దానికి జవాబు ఉంటుంది దేవుని దగ్గర. హల్లెలూయా. ప్రతి పనికి ఉంటుంది. నువ్వు చేసే పని ఏంటిది? ఏంటిది? సమర్పణతో సేవించేదను నిన్నే. ఇది కాదు, సమర్పించుకునే హృదయం ఉండాలి. ఏదో కాదు ఇక్కడ జరిగింది. ఇక్కడ ఏదో మన వస్తువులు పోయినా బాధపడడం లేదు. ఇక్కడ ఏదో దొంగలెత్తకపోయిన బాధపడడం కాదు. ఎవడైనా తప్పించుకోలేడు, దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేడు. అందుకే ఇక్కడ ఈ యొక్క వాక్య భాగం వస్తున్నది. ఇక్కడ దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధికారులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగి
అంతే అనుకుంటున్నాడు. వాటిలో పోసి వాళ్ళు తాగుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మన ఏది ఇది ఏమంటారు దీన్ని మరి తీసుకుపోయింది బ్యానర్ కట్టేదాన్ని స్టాండ్, బ్యానర్ కట్టే స్టాండ్ తీసుకుపోయి వాళ్ళు వేరే బ్యానర్ కట్టుకొని వాళ్ళు ఎంత డ్యాన్స్ వేసినా మళ్ళీ ఒక రోజు అక్కడ డ్యాన్స్ వేపిస్తాడు ఆయన, మళ్ళీ ఒక రోజు డ్యాన్స్ వేపిస్తాడు. ప్రతి ఒక్కరిని ఏ వస్తువు ఏది ముట్టుకున్నా దేవుని మందిరంలోకి వెళ్ళి ఏది తీసుకొని వెళ్ళినా ఆయన అంటున్నాడు ఇక్కడ వాళ్ళు త్రాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆహా, వాళ్ళకి తాగే వాళ్ళకి ఏం తెలుస్తుందండి, తీసుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎన్నో చేసి మన బ్యానర్లు కట్టుకొని రోజు డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేసే వాళ్ళకి తెలియదు, అది తీసుకుపోయిన వానికే తెలుస్తుంది, అది దేవునికే తెలుస్తుంది. గట్టిగా చప్పని కొట్టండి. అది వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు. నీ మర్మం నీకు తెలుసు, నీ గుణం నీకు తెలుసు, నీ ఆలోచన నీకు తెలుసు, నువ్వు చేసిన పని నీకు తెలుసు. ఇతరుల దగ్గర తెలుస్తుంది కానీ తెలియదని మనం అనుకుంటాం, కానీ ఆయనకు అంతా తెలుసు. హల్లెలూయా. చూడండి, అదే విధంగా మనం చదువుకుందాం. 5వ వచనం నుండి చదువుకుందాం. ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనపడ్డాది. హల్లెలూయా. ఆయనకి ఏం కనపడదట? తాగుంటే మానవుని యొక్క చెయ్యి ఆకారము ఆయనకు కనపడ్డది. హల్లెలూయా. అందరికి కనపడతలేదమ్మా. కళ్ళు ఇట్లా అనుకున్నాడు, మళ్ళా కళ్ళు ఇట్లా తుడుచుకున్నాడు. ఏందో నాకేమో ఇది కనపడుతుంది, నువ్వు చేయించినావు కదా కనపడుతుంది నీకు. హల్లెలూయా. నువ్వు చేయించావు, చేసిన వాళ్ళందరికీ కనపడదు. ఎవరైతే చేశారో వారికే. మనం అనుకున్నాం కదా కొంచెము బుద్ధిహీనత. మరి అంత ధనవంతుడు అంత డబ్బు ఉన్నాడు వేరే తీసుకొచ్చి తాపియచ్చు కదా, దేవుని మందిరంలోనే కావలసి వచ్చాయా? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద హల్లెలూయా ఏదో ఒక రాత రాసినట్టుగా కనపడతా ఉన్నది. ఆ రాతను చూస్తాంటేనే మనోనికి ఈ తాగుడేమో కానీ చల్ల చెమటలు పుడతా ఉన్నాయి. హల్లెలూయా. వణుకుడు పుడతా ఉన్నది. భయపడిపోండి. ఏంటి, ఇంతవరకు ఆనందంతో ఉన్నాను కదా, సంతోషంతో ఉన్నాను కదా అని అతనికి వణుకుడు పుడుతున్నాయి ఆ హస్తాన్ని చూడగానే. హల్లెలూయా. ఎవరికి కనపడతలేదు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, అందరు తాగుతున్నారు, మ్యూజిక్ పెట్టుకొని ఎగురుతున్నారు, కానీ ఎవరికి కనపడతలేదు. ఒక రాజుకు మాత్రం దీపము అక్కడ పెట్టి ఉంటే రాజు గోడ మీద ఏదో ఒక రాత రాసినట్టుగా కనపడతా ఉన్నది. హల్లెలూయా. అది ఎవరికి కనపడుతుందమ్మా? ఎవరైతే చేయించారో వారికి కనపడుతుంది. తెచ్చులో కూడా కనపడతలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి, అధిపతులకు, రాణులకు ఎవరికి కూడా కనపడతలేదు. ఆయనకు మాత్రమే అది కనపడుతుంది. అంత ముఖమంతా వికారం అయిపోతున్నది, అంత ఏమేమో జరుగుతున్నది. జరిగినప్పుడు చూడండి, ఒక మాట చదువుకుందాం. అతని ముఖము వికారమైపోయాది. మంచుకున్నట్టు ముఖం, ముద్దు ముఖం ఏమైపోయిందంటే, ముద్దుకున్న ముఖం ఏమైపోయిందో ముద్దు లెక్కనైపోయింది. అది భయం వచ్చింది, లోపల భయం వచ్చింది, భీతి కలిగింది. ముఖమంతా ఎర్రగున్న ముఖమంతా నల్లబడిపోయింది. చెమటలు కక్కుతున్నాడు. రాతను చూసి చెమటలు కక్కుతున్నాడు. అది ఇంకా ఆయన కూడా అర్థమైతలేదు, తెలుస్తలేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది, నాకే జరుగుతుందా, ఇతరులకు కేవలం జరుగుతుందంటే అందరూ చూస్తే అందరు బాగానే కనపడుతున్నారు. కానీ ఇతడు మాత్రం చూడండి, అతని ముఖం వికారమయ్యను, అతని మనస్సునందు కలవరపడుతున్నాడు. హల్లెలూయా. ఏమడుతున్నాడట? కలవరం. నేను ఎందుకని తెచ్చుకొచ్చిందని అనుకుంటున్నాడు. కలవరం. ఇది ఎందుకు గురించి వచ్చింది, ఎందుకు ఈ రకంగా అవుతుంది? నేను ఇప్పటి వరకు బాగానే ఉన్నా కదా, నేను ఇప్పటి వరకు మంచిగానే ఉన్నా కదా, సంతోషంతో ఉన్నాను కదా, ఎందుకు ఈ పరీక్ష అని ఒకటే కలవరం అగులు బుగులు అవుతుంది. ఒక రకంగా చెప్తే, మన భాషలో చెప్తే అతనికి అగులు బుగులు అవుతున్నదా.
అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకుంటున్నాయి. హల్లెలూయా. కాళ్ళ బలం లేదు, నడుములో బలం లేదు. అసలు నిలబడతాడా, ఇటుంటా అటుంటా, ఏమైపోతాడో తెలుస్తలేదు రాజుకు. ఆయన ఎవరు? రాజు. ఆయనకి ఏం తెలుస్తలేదు. చేసిందని చిన్న పని. ఆయన అనుకున్నాడు బంగారు గ్లాసులలో పోతాడు అనుకున్నాడు అక్కడ. కానీ బంగారు పాత్రలు ఎవరై? దేవునివి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అట్లా జరుగుతూ ఉన్నది. ఆ రకంగా మనం అనుకుంటాం కొంచెమే కదా, గవి తీసుకపోతుంది, మళ్ళీ అడిగి పెట్టచ్చు కదా బ్రదర్ అంటారు మీరు. మళ్ళీ అడిగి పెట్టచ్చు కదా అన్న. నువ్వు తీసుకపోవడే పొరపాటు, అది మళ్ళీ అడిగి పెడతావు. నువ్వు ఏ ఉద్దేశంతో బయటికి పోవచ్చా? బయటికి తీయచ్చా? చూడండి, అతని మోకాళ్ళు అవన్నీ కూడా ఆ రకంగా ఏమంటున్నాడంటే, రాజు గారడి విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్కులను అందరిని పిలువనంపుడు అంటున్నాడు. ఇది ఎందుకు జరుగుతున్నదో అందరిని పిలువనంపడు అంటే అది ఎవరి వల్ల కావడం లేదు. హల్లెలూయా. అది ఎవరిని ఉంచి కూడా అవుతుంది. ఎవరు జరుగుతుందండి? దేవుడు చేసిన కార్యం ఎవరు జరుగుతుంది? ఒళ్ళు పట్టుతున్నారు, మంత్రాలు చేసి చూస్తున్నారు, అని చేస్తూ ఉన్నారు. ఒళ్ళు పట్టు తెలుసు కదా మీకు. ఒళ్ళు పట్టుడు, అడిగించుడు, అడుక్కునుడు అని చేస్తూ ఉన్నాడు. అందరిని పిలిపించిండు. ఎవరి వల్ల కావడం లేదు. దాని భావం తెలియజేప్పుడు ఎవరి వల్ల కాకపోయాను. 9వ వచనం. అందుకు రాజుకు బెల్షస్సరు మిగుల భయపడుతున్నాడు. బాగా భయం కలుగుతున్నది. ఇక హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు అన్నటువంటి గుండె కొట్టుకుంటున్నది. అందుకు రాజుకు బెల్షస్సరు మిగుల భయక్రాంతుడై తన అధిపతులు విస్మయముందున్నట్లుగా ముఖ వికారము గలవాడయ్యను. పేషెంట్ అయిపోయాడు. ముఖమంతా నల్లబడ్డది. మనసులో మనిషి లేడు. ఏం మాట్లాడుతుందో, ఏం చూస్తున్నాడో కూడా ఎవరికి అర్థమైపోతలేదు. ఆ రకంగా కనపడుతున్నది అక్కడ. అని అధిపతులకును జరిగిన సంగతి రాణి అతని భార్య తెలుసుకొని విందు గృహానికి వచ్చింది ఆమె రాణి. ఇట్లా నేను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపడనీయకుము, నీ మనసు నిబ్బరముగా ఉండనీయము. నీ రాజ్యంలో ఒక్క మనుషుడు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అది ఎవరి తరం కాదు చెప్పాలంటే ఒక్క మనిషి మాత్రమే ఉన్నాడు. ఎవరి తరం కాదు, ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒకడున్నాడు. ఆయన చెప్పగలుగుతాడు. అతడు దేవుని జ్ఞానము కలిగినటువంటి వాడు. ఒకడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. హల్లెలూయా. ఎలాంటి ఎవరైనా పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానముయు బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొన్నాడు. ఆయన నీ తండ్రి ఎవరు? బెల్షస్సరు. హల్లెలూయా. నీ తండ్రి కనుగొన్నాడు. చదవండి. ఆయన తండ్రి నెబుకద్నెజరు కనుగొన్నాడు. కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాళ్ళను, గారడి విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్కులను మరియు పై అధిపతిగా అతను నియమించాడు. ఎందుకు నియమించాడంటే అప్పుడు నీ తండ్రి కాలంలో
ఆయన సరి అయిన విధంగా సమాధానం చెప్పారు. హల్లెలూయా. అందరు చేశారు, అందరు కలిశారు, అతన్ని పిలిపించారు. రాణి పిలిపించింది. పిలిచి ఏమంటున్నాడు చూడండి, 22వ వచనం చూసుకుందాం. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతియు నీవు ఎరిగి ఉండి నీ మనసును హల్లెలూయా ఏమనుకోవాలట? మనసును అణుచుకోవాలి. డబ్బు ఉంటే దాచుకోవాలి, అంతేనా కాదా? మనసును అణుచుకోవాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద హల్లెలూయా ఏం చేసిండట? నిన్ను నువ్వే హెచ్చించుకున్నావు. పో యాకోబు, పోయిరా పో, తాళం చేయి మన దగ్గరనే ఉన్నది కదా. యాకోబు బండి కొన్నాడు, మీకు తెలుసా? అమ్మే వాళ్ళకన్నా వచ్చే వారం కనపడుతుంది. దావత్ కూడా మనకి ఇస్తాడు. సరే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది కొన్ని సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. యాకోబు నీ దగ్గర తాళం చేతులున్నాయిగా, అక్కడ ఏమి ఇస్తారులే, ఎన్ని గిలాసులు ఏది ఉన్నాయి కానీ పట్టుకొని రాపో. ఇక్కడ కార్యం కట్టెక్కాలి, పైసలు తక్కువ ఉన్నాయి, అంతే కదా జరిగేది. అదే కదా అమ్మా. ఎప్పుడు కూడా దేవుని ఇస్రాయేలు వాడుకోవద్దు. మనం దేవుని పనికి తెచ్చినటువంటి ఇస్రాయేలు వాడుకోకూడదు. అందుకే పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. నేనే మెచ్చుకుంటున్నానండి. నేను ఆయనను గణపరుతున్నాను కదా, నేను ఆరాధిస్తున్నాను కదా, వారం చర్చికి పోతున్నాను కదా, దశభాగాలు ఇస్తున్నాను కదా, నా దేవునికి ఇదంతా నేను చేస్తున్నాను కదా అని అక్కడ అనుకుంటున్నాడు. చూడండి, హెచ్చించుకుంటేవి ఎట్లనగా నీవు నీ అధిపతులు నీ రాణులు నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి మందు పోసి వాటిని తాగింది మీరు. హల్లెలూయా. అవి తెచ్చుకొని మీరు హెచ్చించుకొని డాన్సులు వేసుకుంటా తాగుతా ఉంటే నేను ఊరుకుంటానా? ఆయన ఊరుకుంటాడా? పరలోకమందున తండ్రి ఊరుకుంటాడా? ఎప్పుడు కూడా ఊరుకోడు. అది ఇప్పటి వరకే. హల్లెలూయా. ఈరోజు సంతోషం వరకే, రేపు ఉంటుంది ఆట. బతికింది ఇది బతుకు కాదురా, చచ్చినాక అసలు ఆట ఉంటుంది అట్లాంటి వారికి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఇక అది అవసరం లేదుగా. నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ దేవుని వశమున ఉన్నవో ఆయనను నువ్వు గణపరచలేదు. పనికి రాని వాటిని గణపరుతున్నావు, అక్కర రాని వాటిని గణపరుతున్నావు, విలువ లేని వాటికి గణపరుతున్నావు. ఈ స్థలమందు చేయకూడని పని నువ్వు చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నీకన్నా అర్థమవుతుందా? బుద్ధుందా అని అడుగుతున్నాడు ఆయన. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు ఎందుకు? ఇది చేయవలసిన పనేనా? చూడండి కింది వచనాల్లో 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి పరలోకం నుంచి వచ్చిందమ్మా చెయ్యి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందట? పరలోకం నుండి వచ్చిందా చెయ్యి. ఆ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసాను. ఏ వ్రాతను రాసిందట? ఇక్కడ వ్రాయబడిన రాత అది ఎవరికి కూడా అర్థం కాదు. అది హల్లెలూయా. అది ఎవ్వరికి అర్థం కాదు. మనకి ఇక్కడ దేవుడు రాసిన వాళ్ళు కానీ అర్థమవుతుందా? మళ్ళా ఆయన దగ్గరికి పోయి ఓపెన్ చేయాలి, ఆ చిప్పు ఓపెన్ చేయాలి. హల్లెలూయా. మనకు మనిషికో చిప్పు ఉన్నది. రేపటి కాలంలో మన అందరికి కూడా చిప్పు వస్తుంది. ఈ నొసటి మీద పెడతారట, లేకుంటే అక్కడ మణికట్టు మీద పెడతారట. 666 ముద్ర. ఇది వేసుకుంటేనే నీకు చక్కెర, నీకు కిరాణా దుకాణం, సామాను, కరెంటు, ఏంటంటే గ్యాసు, పెట్రోలు, డీజిల్, ఈ ముద్ర వేసుకోకుండా లేదు పో. లేదండి మేము క్రైస్తవులం అండి. నో. మేము ఎప్పుడు చర్చికి పోతాం, మాకు లైసెన్స్ ఉన్నదండి, మా చర్చికి లైసెన్స్ ఉన్నది, మేము కార్లో పోతామండి. మీరు కార్లో పోయి, మీరు మోటార్లో పోయి, మీరు గాలి మోటార్లో పోయినా కానీ అవన్నీ నో, నథింగ్, నడవవు.
నడువవు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ వ్రాత నువ్వు రాసాను. ఆయన రాసిన రాత ఎవరికి తెలియదు. మనం అనుకుంటాం కదా, నన్ను ఎవరు చూడడం లేదులే, నేను ఎవరికి కనపడతలేనులే, నా ఇష్టం, నా ఇంట్లో నేనున్నా, చుట్టూ 4 దర్వాజాలు పనిచేస్తున్నా, 4 కిటికీలు పనిచేస్తున్నా, నేను మూసుకొని ఉన్నా కదా, నేనేం చేస్తాను అనుకుంటాం మనం. పిల్లి కదా, గ్లాసులో మూతి పెడితే ఏమైనా కనపడుతుంది, దానికి ఏం కనపడదు. అట్లున్నాం మనం. ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, రాసిన శాసనం ఏమనగా మెనే టెకెల్ ఉపార్సిస్. రాసిన రాత ఇది. అది ఎవరికి అర్థమైతలేదు. ఆ వచ్చినట్టుకే ఏమనుకున్నాం ఇప్పుడు, ఎలాంటి ఆత్మగల పరిశుద్ధ దేవతల ఆత్మగలవానికే అది కనపడతా ఉన్నది. ఆయన చదివి వినిపించిండు. అయ్యా మరి ఆ చదివినావు కానీ దాని భావం ఏంటో మాకు తెలియజెప్పు, మమ్మల్ని మాకు చూపించు అని అడుగుతున్నాడు. చూడు, ఈ వాక్య భావం ఏమనగా నేనే అనగా దేవుడు. హల్లెలూయా. మేనే నేను దేవుడను. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని నేను ముగిస్తాను. నీ లెక్క చూసేది నీకు. నీ లెక్క నా లెక్క అందరి లెక్క చెప్తాడు ఆయన. అందరి లెక్క ఆట ఆడిస్తాడు వాళ్ళందరినీ. హల్లెలూయా. ఇది మర్చిపోవద్దు మనం. ఇది మర్చిపోకూడదు. ఈ విషయంలో కాదు, ఏ విషయంలోనైనా లెక్క ఉన్నది మనకు. ప్రతి విషయంలో లెక్క చూసి ఆయన ఏం చేస్తాడట, ఆయన నిన్ను త్రాసులో చూస్తాడు. హల్లెలూయా. త్రాస్ అంటే త్రాసులో కొలుతాడు ఆయన. త్రాసులో కూర్చుని పెడతాడు అనేది. ఈ కాలంలో, అప్పుడు ఆ కాలంలో తరాజులో కూర్చుని పెట్టేది. కానీ ఇప్పుడు గిట్ట బిల్లలు వచ్చినాయి. చుట్టాలా ఎంత జోకేది. ఉల్లిగడ్డలు వాడు వస్తాడు. ఉల్లిగడ్డలు కొంటాలా మీరు? ఉల్లిగడ్డలు ఎప్పుడైనా ఎంత ఉంటుంది అది? తర్వాత దాని మీద బేసన్ పెట్టగానే ఎంత ఉండేది అది చూపిస్తుంది. ఇంకా అక్కడ ఎంత టెక్నిక్ ఉన్నదో తెలియదు మనకి ఇంకా. హల్లెలూయా. త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడ్డావు. తక్కువ ఉండాలన్నా ఎక్కువ ఉండాలా? దేవుని దృష్టిలో తక్కువ ఉండాలన్నా ఎక్కువ ఉండాలి? తక్కువగా కనపడుతున్నమాట మనం. తక్కువగా అంటే ఏమో ఉన్నదన్నట్టు, ఇంకోటి వేయాలన్నట్టే కదా. ఇంకోటి వేయాలంటే కదా, ఇంకో ముక్కు అయితేనే దానికి బరాబర్ అవుతుంది. అర్థమవుతుందా అమ్మ? తక్కువ కనపడుతున్నాం. ఆయనకు బరాబర్ ఉండాలి పాసంగం. మనం కాంట కొడుతున్నాం దేవుని దగ్గర. బంగారపులు కొడతలేరు, కిరాణా కొట్టోళ్ళు కొడతలేరు, మనం కొడుతున్నాం ఆయన దగ్గర కాంట. గుర్తుపెట్టుకోండి. త్రాసులో తక్కువ కనపడుతున్నాం. ఏ విషయంలో? నీ హృదయాన్ని కూడా తక్కువ చేసి ఇస్తున్నావు దేవునికి. ఇచ్చే విషయంలో, కానుక విషయంలో కూడా తక్కువ చేస్తున్నావు. అర్థమవుతుందా? గుర్తు పెట్టుకోండి. ఆయన ప్రతి ఒక్కటి చూసేటువంటి దేవుడు ఆయన. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నా మాటలు కాదు ఇవి. అందుకే ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, తక్కువగా కనపడుతున్నావు. నువ్వు తక్కువ ఇస్తున్నావు కాబట్టి తక్కువ కనపడతావు, ఎక్కువ ఇస్తే ఎక్కువ. హల్లెలూయా. అంతేనా? ఇప్పుడు సప్పుడు జరిగా తీసి మళ్ళీ మాకే దెబ్బ కొట్టినవి ఏంటన్నా అనుకుంటా. హల్లెలూయా. హల్లెలూయా. మరి అంతే. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా దాపరికమే ఉండకూడదు. ఆయన చెప్పాడు. యేసుప్రభు చెప్పిన మాట. నా మాటలు కాదమ్మా, నా మాటలు కాదు. నీ యొక్క కుడి చేయి చేసింది ఎడమ చేతి కూడా తెలవకూడదు. నువ్వెంత వేసినావు అక్క అంటే నేను 20 వేసిన. నేను కూడా 20 వేస్తాను రేపటి నుంచి అంటుంది. అయ్యో నేను ఇలా 50 ఎత్తింది కదా, 100 ఎత్తింది కదా. తప్పు, పొరపాటు. అది ఎవరి లెక్క వాళ్ళకే ఉంటుంది. అది ఎవరి ఆశీర్వాదం వాళ్ళకే, ఎవరి దీవెనలు వాళ్ళకే. ఒకళ్ళని లెక్క పెట్టుకొని వాళ్ళతో నడవడం కాదు, యేసుతో నడవాలి మనం. ఆయన చెప్పిన మాట వినుకుంటున్నాడు వాళ్ళు. ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఒట్టిగానే కాదు ఇవి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు తక్కువ కనపడ్డావు. అందరూ బరువు ఉన్నారు, వాళ్ళతో సంబంధం లేదు. నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, ఇన్ ప్రజెంట్లో నువ్వు వచ్చావు, నీ లెక్క వచ్చింది. నా లెక్క ఏదో చూడంటా మనం బయట కూర్చొని. 10 మంది దుకాణాలు ఉన్నా కానీ నా లెక్క చూడే సారు ఓ సేటో నేను పోతానంటాం మనం. కానీ ఆయన ఇప్పుడు నీ లెక్క, నా లెక్క, మన అందరి లెక్క, అక్కడ ఉన్నటువంటి బెల్షస్సర్ లెక్క చూస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. లెక్క చూస్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు? కనబడుతుంది. పేరే సనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి.
నీ రాజ్యము తీసివేయబడుతుంది, ఇక నుండి నువ్వు రాజువు కాదు. అయ్యో నీ బాంచనయ్యా, నీ కాలు మొక్కనయ్యా, నేను చేసి చిన్న అదొకటి కొత్త 10 రకాలు కొనిస్తానయ్యా. నో, వినడాయన. నువ్వు చేసిందే పొరపాటు. ఆయన వినడు, వినేవాడు కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు నీ రాజ్యం కూడా సౌలు రాజుడు అన్నాడు, ఇక నుండి నీ రాజ్యం నిలవదు అంటున్నాడు సమూయేలు. నీకంటే ప్రజ్ఞావంతుడు నేను కోరుకొని ఉన్నాడు. నీ రాజ్యం నిలవదు, నువ్వు చేసిన పని మంచిది కాదు. సౌలు కూడా అవివేక పని ఈ రకంగానే చేశాడు. ఆయన వద్దన్న పని చేశాడు. మనం కూడా ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం దేవుని దగ్గర, మనకు అర్థమైతలేదు. ఇక్కడ ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం, తెలిసి కొని చేస్తున్నాం, తెలియక కొని చేస్తున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నీ యొక్క రాజ్యం ఉండదు. నీ పరిస్థితులు మారుతాయి, నీ స్థితిగతులు మారుతాయి. ఒకడు ఉద్యోగం తీసేస్తాడు, నువ్వు ఉద్యోగం చేస్తున్నట్టయితే, లేకుంటే నువ్వు సస్పెండ్ అయిపోతావు, లేకుంటే ఇంకో రాజ్యంగా నీ కుటుంబానికి ఇంకా వేరే అయిపోతావు. రాని చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి ఇక్కడ. నీ రాజ్యము ఏమంటున్నారు, నీ వద్ద నుండి విభాగింపబడి వాళ్ళకి ఏమంటున్నారు. అప్పుడు ఏమైందని అంటే అతడు తన యొక్క సింహాసనాన్ని కోల్పోయినట్టుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయ. సింహాసనాన్ని కోల్పోయాడు, రాజరికాన్ని కోల్పోయాడు. దేవుని దగ్గర మాట పోయింది, అంతటా మాట పోయి చివరాఖరికి ఆయన ఏమైందని అంటే అతని యొక్క సింహాసనాన్ని, రాజరికం కూడా కోల్పోయాడు, తీసేసాడు. అంతే. నువ్వు ఎంత క్షమాపణ కోరుకున్నా ఈ కాలంలో ఏది లంచాలు తీసుకొని దొరికిన కూడా 6 నెలల తర్వాత మళ్ళీ నౌకర్లు వస్తాయి వాళ్ళకి. అక్కడ లేదు, దేవుని దగ్గర లేదు ఛాన్స్, దేవుని దగ్గర లేదు. ఇప్పుడు కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు లంచాలు తీసుకుంటారు కదా, ఆ లంచాలు తీసుకుంటే ఒకవేళ దొరికితే 6 నెలలు సస్పెండ్ అవుతారు. 6 నెలల తర్వాత మళ్ళీ ఆయన నౌకరు ఆయనకే వస్తుంది. కానీ దేవుని దగ్గర మాత్రం ఎప్పుడు కూడా దొరకదమ్మా. కొంచెం పొరపాటు, కొంచెం తప్పు చేశాడు ఆయన. ఎక్కువ చేశాడా? కొంచెం. అలా పాత్రలు తీసుకొని వచ్చి చేసినందుకే గంత శిక్ష పడ్డది. మనం చేసే వాటికి, మన పొరపాట్లకు మనకెంత శిక్ష వేస్తాడో తెలియదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే ఒకసారి మళ్ళీ ప్రసంగంలోకి వెళ్దాం. త్రాసులో ఉంచిన వెడల జ్ఞానమును ఘనతమును తేలగొడతాది. ఇప్పుడు బెల్షస్సర్ ఏమైపోయాడు? ఆయన ఘనత వచ్చిందా? ఘనహీనుడయ్యాడా? జ్ఞానం వచ్చిందా? ఏమొచ్చింది? ఏం లేదు, ఉన్నదే పోయింది. హల్లెలూయ. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకోవాలి మనం. ఇప్పటికైనా అసలు ఏంటి, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులు ఏంటి, నేను ఏం చేస్తున్నాను, ఇప్పటి కూడా అర్థం చేసుకొని కొన్ని విషయాలలో, దేవుని విషయాలలో చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. హల్లెలూయ. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. ఇంకేమంటున్నాడు అంటే 4వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకు. ఒకవేళ తీసేసినా కానీ నువ్వు పోకు, ఆయన బట్టలాడుకో. అది ఈ లోకం ముచ్చటది. ఆయన దగ్గర ఇప్పుడు అయిపోయింది కదా. ఆయన ఒకసారి అన్నదంటే మళ్ళీ దగ్గర తీసుకోడు ఆయన. గతం ఏదో తప్పిపోయిన కుమారుని దగ్గర తీసుకున్నాడు కదా అయ్యా, మరి మళ్ళీ నువ్వు దగ్గర తీసుకోడంటే లో అటు తెలియక తీసుకున్నాడు. ఏది తప్పిపోయిన కుమారునికి తెలియదు, అక్కడ తప్పు తెలుసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చాడు కాబట్టి కార్యం జరిగింది అక్కడ. హల్లెలూయ. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఈ ఓర్పు అనేది ఉండాలి. హల్లెలూయ. ఓర్పు అనేది ఉండాలి. ఓర్పు లేకపోతే చాలా కష్టం. ఓపిక అంటారు దాన్ని, ఓపిక. ఓపిక లేకపోతే కొంతమంది తొందర పడుతుంటారు. తొందర ఒక తొందర కాదు, తొందర పడుతూ ఉంటారు. ఇంకొక మాట చూసుకుందాం. 12వ వచనం చూసుకుందాం. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే
వానినే మింగివేయను. హల్లెలూయా. కొంతమందిని చూస్తూ ఉంటాం మనం. కొంతమంది ఎక్కువ మాట్లాడరు, మౌనంగా ఉండి అన్ని ఆలోచిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉంటాయి. వాడు ఒక మాట మాట్లాడినా, రెండు మాటలు మాట్లాడినా అవి ఇంపుగా అంటే ఇష్టంగా ఉంటాయి. కానీ బుద్ధిహీనుడు నోరు వాణ్ణి మింగివేస్తూ ఉంటుంది. బుద్ధిహీనుడు ఎప్పటి కూడా వాగుడు గజ్జ వాగినట్టు వాగుతా అంటాడు. ఎప్పటి కూడా నోరు ఖాళీగా ఉండదు. అందుకే నోరు ఖాళీగా ఉండదు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావంటే ఆ యొక్క విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదని వాక్యంలో అన్నట్టుగా ఈ బుద్ధిహీనుల నోరు ఎప్పటి కూడా మాట్లాడుతూనే ఉంటుంది. నోటిని అదుపులో పెట్టుకోవాలి మనం ఎప్పటికైనా. హల్లెలూయా. అందుకే మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూసుకుందాం. 14వ వచనం. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. కలగబోయేది ఏదో. ఇప్పుడు బెల్షస్సర్ చేసినటువంటి పని ఇదే. బుద్ధిహీనపు పని చేశాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు కూడా తెలియదు. నాకు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోయింది ఆత్మ అంటే ఎవరికి కూడా తెలియదు. అందుకే మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మనం చూసుకుందాం. 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు ప్రయాసము చేత ఆయాసపడతారు. హల్లెలూయా. మనకు ఊరు తెలియకపోతే, ఊరికి సరి అయినటువంటి బాట తెలియకపోతే, ఊరికి పోయేటువంటి మాట తెలియకపోతే బుద్ధిహీనులమే మనం. ఎంత తెలివి ఉన్నా కానీ దానికి. ఒకసారి కేశనగర్ పోయేటప్పుడు యాకోబు కొత్త మార్గం చూపించింది మాకు. పోదామని తిరిగి మొత్తం చేర్లలో చిలకలలో తిరుగుతున్నాం. బురద, ఇదే వానకాలం, బండి దిగబాటు. ఈ బాట మేము నిన్న పోయినాం సారు, దీనికి ఏం కాదని అంటున్నాడు. ఆ మాట తిరిగి ఈ మాట తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి మేము ఇద్దరు సేవకులను అట్లా రమ్మని చెప్తే వాళ్ళు వచ్చి మాకు ఫోన్లు చేయడం, మాకు బాట దొరకకపోవడం, చిక్కుకొని అటు తిరిగి లాస్ట్కి వచ్చేసరికి ఒకళ్ళని అడిగితే ఈ నుంచి ఇట్లా పోవాలని చెప్పిండ్రు లాస్ట్. హల్లెలూయా. బుద్ధిహీనత పని. బాట తెలియకపోతే తెలుసుకోవాలి. ఈ రోజులలో ఏంటిది, మ్యాప్లు వస్తున్నాయి. సెల్లులలో చూసుకొని ఏంటిదట, ఏం మ్యాప్ అంటారు దాన్ని, గూగుల్ మ్యాప్లో చూసుకొని అడ్రస్ తెలుసుకొని వస్తున్నారు. అందుకే చెప్తున్నాను ఇక్కడ బుద్ధిహీనుని పని. మనకు తెలియకపోతే పొరపాటు ఏం లేదు, కానీ అడిగి తెలుసుకొని పోవడము అది కరెక్ట్. ఒకసారి కుమ్మరిగూడెంలో కూడా అట్టే తప్పిపోయినాం. కుమ్మరిగూడెం పోయేటప్పుడు కూడా బుద్ధిహీనపు పని చేశాం. మొత్తం అదంతా అవి ఏంటిది, అది రియల్ ఎస్టేట్ వాళ్ళ అవన్నీ కూడా ఆ రోడ్ల గిట్ల పోదాం, గట్ల పోదాం, అటు పోదాం, ఇటు పోదాం, ఎటు పోయినా గోడ ఎదురైతుంది, ఇది బుద్ధిహీన పని. కొన్ని జరుగుతాయమ్మా, మన జీవితంలో జరుగుతాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఏమంటున్నాడు అంటే ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై. తెలియదు, ఒక బాట మిస్ అయితే అయిపోయి ఏమున్నదమ్మా, ఒక దారి మిస్ అయితే ఎక్కడికో తీసుకొని వెళ్తుంటుంది. అది తెలియదాకా దాన్ని కాకుండా ఏంటిది, ఒక్కోసారి తెలియనుండి కూడా పొరపాటు చేసేట సందర్భం. మేము తెలిసి చేసాం, తెలియక కాదు. ఇక్కడ అందుకే తన ప్రయాసపడుదురు. ఇంకొక మాట 18వ వచనం. సోమరితనం దేవునికి పని లేదు. సోమరితనం వస్తున్నది, తయారైతుంది, పోతుంది, పోదాంతి, ఇది పని చేయదు దేవుని దగ్గర. సోమరితనము ఎన్నడూ కూడా దేవుని దగ్గర పని చేయదు. సోమరి నువ్వు శివన్ దగ్గరికి వెళ్ళంటున్నాడు ఆయన. ఇంకా నేర్చుకునేది చాలా ఉన్నది మనకి. అందుకే చెప్తున్నాడు, సోమరి వాడు ఏ పని చేయడు. వాడు గీటున్న పుల్ల గీటు పెట్టడు. ఇలాంటి వాడు చూస్తున్నారా, దాన్ని చూసుకుంటూనే ఉంటాడు, దాన్ని చేయడు. వాడు సోమరి వాడు. అందుకే సోమరితనము చేత ఏమైపోతుందట, ఇంటి కప్పు దిగబడిపోతుంది. మన సామెత ఉన్నది ఒకటి, తాగ్గాని మొగడు తడిసి కానీ. అరే మీకు సాత్రాలు రావా, లేవా? మరి
సోమరి వాడు ఏ పని చేయడు, అది అట్లే ఉంటుంది. ఎక్కడ వేసిన ఎట్టే అది అట్లే ఉంటుంది. ఎన్ని రోజుల పోను అది అట్లే ఉంటుంది. పరిస్థితి మారదు, వాడు మారాడు, మన జీవితం మారదు, ఆ కుటుంబం మారదు. ఎప్పుడు చూసినా ఇట్టే సోమరి. ఉంటమేది ఏముండనేటి, ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది. సోమరి వాళ్ళ పనితనం దేవునికి నచ్చదు. ఎప్పుడు కూడా సోమరిగా ఉండకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు గురుస్తూ ఉంటది. ఇల్లు గురుస్తుంది, నీ బ్రతుకు గురుస్తూ ఉంటది, పరిస్థితులు గురుస్తూ ఉంటాయి, అన్ని గురుస్తూ ఉంటాయి. చేతుల బద్ధకం ఎప్పుడు కూడా ఉండకూడదు. చేతులతో ఏంటట, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తున్నదట, తన చేతులను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచదు. సామెతలు 31లో రాయబడి ఉంటది, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. సోమరితనం దేవుని దగ్గర పనిచేయదు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళంటున్నాడు. సోమరి చీమల దగ్గర నేర్చుకో, ఇంకా నేర్చుకునేది చాలా ఉన్నది. కొంతమంది ఏం తెలియకుండా నాకు అంతా తెలుసు అంటారు. ఏమి తెలియకపోయినా నాకు అంతా తెలుసు అంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, బద్ధకము చేత ఇల్లు కురుస్తూ ఉంటుంది. బద్ధకంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. మానవుడు బద్ధకంగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎట్లుండాలట, చురుకుగా ఉండాలట. హెబ్రీ స్త్రీలు ఎట్లున్నారట, దేవునికి భయపడ్డారండి, రాజుకు భయపడలే వాళ్ళు. మనం మనుషులకు భయపడుతున్నాం, దేవునికి కాదు. దేవుడు చూసినాక ఆయన లెక్క వేరే ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును. 20వ వచనం చూసుకుందాం, ముగించుకుందాం. నీ మనస్సునందైనా మనసులో కూడా రాజులను చెప్పించొద్దు. చెప్పించడం అంటే శాపాలు పెట్టద్దు. వాడేం చేసిండు, వీడేం చేసిండు, వీడైతుందా వాడైతుందా అని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. రాజులను మన మనసులలో కూడా చెప్పించకూడదు, శాపనార్థాలు పెట్టకూడదు. రాజులు, అధికారులు, నాయకులు వీళ్ళందరినీ. అందుకే చెప్తున్నాడు, నీ మనస్సునందైనను రాజును చెప్పింపవద్దు. నీ పడక గదిలోనైనను, నీ పడక గదిలో కూడా ఐశ్వర్యవంతులను, డబ్బున్న వాళ్ళను, జ్ఞానం ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నటువంటి వాళ్ళను ఏంటంటే శపించవద్దు. ఒకవేళ నువ్వు శపిస్తే ఆకాశ పక్షులు సమాచారం తీసుకొని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. రెక్కలు గలది సంగతి తెలుపుతా ఉంటుంది. రెక్కలు ఉంటాయి. హల్లెలూయా. మీకు తెలుసు కదమ్మా, గోడలకు చెవులు ఉంటాయి. గోడలకు చెవులు ఉంటాయన్న మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం దేవుని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. చాలా మనం నేర్చుకునేది ఉన్నది. మాకే అంత తెలుసని, ఏదో మాకు అంత తెలుసని మేము నేర్పనికి మేము రావడం లేదు. కానీ మనందరం కూడా నేర్చుకునేటువంటి మాటలు ఇవన్నీ సొలొమోను జ్ఞాన గ్రంథంలోకి వెళ్ళి రాసినటువంటి మాటలనే, ఆ మాటలనే కొన్ని దానికి వేరే పర్యాయపదంగా మాట్లాడుతున్నాం. కానీ వేరే ఉద్దేశము ఏమీ లేదు. ఏదో రకంగా కూడా మనం అది చేయడం లేదు. ఎప్పుడు కూడా ఈ గ్రంథాన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుని మందిరములో చూడండి, దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. మనందరూ తెలుసు, మీరు దొంగిలిస్తూనే ఉన్నారన్నాడు ఒక మాట. అది ఎంత భయంకరం. ఎవరు దొంగతనం చేస్తారమ్మా? ఎవరు చేస్తారు దేవుని మందిరంలో? హల్లెలూయా. మీరు దొంగతనం చేస్తున్నారు అంటున్నాడు ఆయన. నా మందిరంలో మీరు దొంగతనం చేస్తున్నారు. మందిరంలో ఏదో బెల్షస్సర్ ఒక్కడే చేయలే, మనం కూడా చేస్తున్నాం. చాలా జాగ్రత్త. హల్లెలూయా. ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి, నా మందిరంలో సమృద్ధి ఉండాలి. ఇక్కడ తీసుకుపోని కాదు, ఇక్కడ తీసుకొని రావాలి. హల్లెలూయా. నా సన్నిధానంలోనే తీసుకొని రావాలి. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మంచిది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక.